మహారాష్ట్ర సీఎం ఎపిసోడ్ ఢిల్లీకి చేరింది. రేపే ప్రమాణ స్వీకారం జరగనుండగా సీఎం అభ్యర్థి ఎవరో ఇంకా తేలలేదు. అటు సీఎం రేస్లో ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా అదే రేస్లో ఉన్న ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కూడా హస్తనాకు రాబోతున్నట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్న కీలక భేటీకి జేపీ నడ్డా కూడా వస్తారని సమాచారం. అయితే ఈ సమావేశంలోనే సీఎం అభ్యర్థి ఎవరో తేలిపోనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలకు సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సౌజన్య, గుడ్ ఈవినింగ్. సో మహారాష్ట్ర రాజకీయాలు ఢిల్లీకి చేరుకున్నాయి. ఢిల్లీకి మహారాష్ట్ర చెందినటువంటి ముఖ్యమంత్రి షిండేతో పాటు దేవేంద్ర ఫడ్నవీస్, అట్లాగే అటు అజిత్ పవార్ ముగ్గురు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. కాసేపట్లోనే ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ హస్తినకు చేరుకునేటువంటి అవకాశం తొందరలోనే కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే ఢిల్లీకి చేరుకున్నారు. సో అమిత్ షా నేతృత్వంలో వీళ్ళు ముగ్గురు కూడా కీలకంగా ఒక భేటీ నిర్వహించేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే ఢిల్లీ పెద్దలతోటి అటు షిండే గాని, ఫడ్నవీస్ గాని, అజిత్ పవార్ గాని మంత్రాలు జరిపారు. దీంట్లో భాగంగా ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములా తోటి మహా సర్కార్ కొలువు తీరబోతోంది. ముఖ్యమంత్రి రేస్ లో ముగ్గురు ఉన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు, ఇటు ఏక్నాథ్ షిండే ఉన్నారు, అటు అజిత్ పవార్ కూడా ఉన్నారు. బట్ ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది కాబట్టి సో ఈసారి ఎక్కువ అవకాశాలు కూడా అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీకే ఉంది. సో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే షిండే చేసినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు బాగా బలంగా ప్రజల్లోకి వెళ్ళాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో షిండేకే రావాలంటూ కూడా షిండే వర్గం కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనా కానీ షిండేకు కీలకమైనటువంటి శాఖలతో పాటు ఒక 10 నుంచి 12 మంత్రిత్వ శాఖలు కూడా, అంటే మంత్రి పదవులు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళ టీంలోని 10-12 మందికి మంత్రులుగా అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా ఢిల్లీ కొంత పరిశీలిస్తోంది. మరోవైపు అటు అజిత్ పవార్ కు ఆర్థిక శాఖన లేదంటే హోం శాఖన ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే సీఎం గా ఫడ్నవీస్ కు అజిత్ పవార్ ఓకే చెప్పారు. సో ఎవరు వింటే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో అజిత్ పవార్ ని ప్రశ్నిస్తే అజిత్ పవార్ దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపారు. సో అజిత్ పవార్ ఎన్సీపీకి ఇట్లాంటి నేపథ్యంలో హోం శాఖతో సహా కీలక శాఖలు కూడా ఉపయోగపడేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో అంటే ఎట్లాంటి అల్లర్లు గొడవలు జరగకుండా వాళ్ళ టీం ని కూడా కొంత సద్దుమణిగించుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఉండాలి అంటూ ఇప్పటికే అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. సో మరి కాసేపట్లోనే ఢిల్లీ పెద్దలతోటి అమిత్ షా తోటి షిండే, ఫడ్నవీస్, ఇటు అజిత్ పవార్ ముగ్గురు కూడా భేటీ కాబోతున్నారు. సో మరి కొద్దిసేపట్లోనే రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో రేపు ఈ రోజు సాయంత్రం మరికొద్ది సేపట్లో మహా అయితే 1-2 గంటల్లోనే ఎవరు మహా రాష్ట్రలో సీఎం గా ఉండబోతున్నారు, మహా సీఎం ఎవరు అన్నది మాత్రం మరి కాసేపట్లోనే తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అంటే ఇప్పటికీ అటు ముగ్గురు కూడా పోటాపోటీగా ఉన్నారు. ఇటు షిండే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, అటు శివసేనను చీల్చుకొని షిండే వచ్చి ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అటు ఎన్సీపీని చీల్చుకొని అజిత్ పవార్ కూడా వచ్చి లోక్సభలో కంటే కూడా ఎక్కువ స్థానాలు సంపాదించినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఇట్లా నేపథ్యంలో అంటే 2 ఉప ముఖ్యమంత్రులు, ఇటు ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉంటే అటు ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రితో పాటు కీలక పదవులు, ఇటు హోంశాఖ అట్లాగే ఆర్థిక శాఖ, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం మన అజిత్ పవార్ కి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో మరి కొద్దిసేపట్లోనే ఎవరు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు మహారాష్ట్ర కన్నా తేలబోతుంది. అయితే దీంట్లో ఆర్ఎస్ఎస్ కూడా కొంత మధ్యవర్తిత్వం చేసి సో ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా, చైర్ ను కూడా షేరింగ్ లో పెట్టినట్టుగా కొంత సమాచారం అయితే అందుతోంది. సో 2.5 సంవత్సరాలు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉంటే 2.5 సంవత్సరాలు ఏక్నాథ్ షిండే కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా కూడా చర్చలు కొంత జరిగింది. ఆర్ఎస్ఎస్ మధ్యవర్తిత్వం చేసి సో ఇద్దరిని ఒప్పించినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతోంది. సో అన్ని మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఢిల్లీ పెద్దలతో అంటే అమిత్ షా తో మాట్లాడడానికి ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఒకవైపు అటు ఏక్నాథ్ షిండే మరి కాసేపట్లో ఢిల్లీ చేరుకోబోతున్నారు, అజిత్ పవార్ కూడా ఢిల్లీ చేరుకోబోతున్నారు. అజిత్ పవార్ ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయితే ఓకే అంటూ కూడా తన మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అమిత్ షా నేతృత్వంలో ఒక కీలక భేటీ జరగబోతోంది మరి కాసేపట్లో. సో ఆ భేటీ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అన్న అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది. సో ఈ రాత్రికి ముఖ్యమంత్రిగా ఎవరు అన్న విషయం భారతదేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఉత్కంఠకు తెరపడబోతోంది. నిజానికి మహారాష్ట్ర ఎన్నికలే ఒక ఉత్కంఠగా తెరరేపింది. ఎందుకంటే అసలు శివసేన ఎవరిది, అసలు ఈ ఎన్సీపీ ఎవరిది, సో ఉద్ధవ్ ఠాక్రే వర్సెస్ ఇటు షిండే లాగా మారిపోయినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో శివసేన షిండేదిగా మహారాష్ట్ర ప్రజలు తీర్పిచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు.
సో ఓవరాల్ గా అంటే లోక్సభ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రేకు ఎక్కువ స్థానాలు వచ్చాయి, ఇటు ఏక్నాథ్ షిండేకు తక్కువ స్థానాలు రావడం జరిగింది. అటు శరద్ పవార్ ఎన్సీపీకి లోక్సభలో ఎక్కువ స్థానాలు వచ్చాయి, ఇటు అజిత్ పవార్ కి కేవలం ఒకే ఒక పార్లమెంట్ స్థానం రావడం జరిగింది. బట్ కమింగ్ టు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఇటు అజిత్ పవార్ ఎక్కువ స్థానాలు సంపాదించుకోవడం, అటు ఏక్నాథ్ షిండే ఎక్కువ స్థానాలు సంపాదించుకోవడం, భారతీయ జనతా పార్టీ లార్జెస్ట్ పార్టీ ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా కేవలం 10 స్థానాలు తక్కువ మాత్రమే రావడం జరిగింది. అఫ్ కోర్స్ ఇండిపెండెంట్ కలుపుకున్నా కానీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ ఉంటుంది. కానీ మిత్రధర్మం ఒకటి ఉంది కాబట్టి ఆ మిత్రధర్మంలో భాగంగా సో ముఖ్యమంత్రి పదవిని 2 షేరింగ్ లాగా వెళ్లేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో గతంలో కూడా భారతీయ జనతా పార్టీ శివసేన మిత్రపక్షంగానే ఉండేది ఎప్పుడు కూడా. సో మిత్రధర్మాన్ని పాటిస్తూ ఏదైతే సీఎం చైర్ ఉందో అది షేరింగ్ లో ఉండేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా మరి కాసేపట్లోనే అమిత్ షా భేటీ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అన్నది మాత్రం కన్ఫర్మ్ గానుంది. సో రేపు ప్రమాణ స్వీకారం జరగబోతోంది. సో ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.